జగన్ రాజకీయ జీవితం అంతం తన పంతమని మరొకసారి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మనం పళ్ళ బిగువున బాధను భరించాలా, మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణం. మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చాం. ధైర్యం, వీరత్వమే సమాజ వికాసానికి మూలం. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు. ఇదంతా మొఖాలే తీసుకొచ్చిన వివక్ష. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఎన్నికలు వస్తే వాళ్ళని 11 నుంచి 1 సీటుకి పరిమితం చేద్దాం. ఇక్కడ ఇందులో సనాతన ధర్మాన్ని అంతం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. లేకపోతే దానికి బేస్ చేసుకుని 11 సీట్లకు సంబంధించిన ఇష్యూ రాలేదు. అయితే ఇక్కడ సనాతన ధర్మాన్ని రాజకీయాలతో ఇన్సర్ట్ చేసినప్పుడే రాజకీయ అస్తవ్యస్తత ఏర్పడుతుంది. అది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటే బెటరు. తిరుమల ప్రసాదాల నిబంధనల ఉల్లంఘన మీదనే మా ఆవేదన. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నిస్తున్నాం. జగన్ హయాంలోని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు. వైవి సుబ్బారెడ్డి హయాంలో 10,000 తీసుకుని 500 రూపాయలు రసీదు ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వం చేసిన దాంట్లో లడ్డూ ప్రసాదం కల్తీ అనేది చిన్న విషయం. గుమ్మడికాయలు దొంగ అంటే మీరు భుజాలు తడుముకుంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తిట్టే రకం మీరు. దర్యాప్తు చేయాలని కోరితే రాజకీయాలు చేస్తున్నాం అంటున్నారు. మీరు చేసిన పాపాలేంటో ఆ స్వామివారే చెప్తారు. స్వామివారి నిజరూప దర్శనం జరిగినప్పుడు తెలుస్తుంది. పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు, ఎందుకు మాట్లాడరు? ఆచారాలు పాటించిన వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఎందుకున్నారు? సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎందుకు స్పందించరు? జగన్ మీద 29 పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా. ఆలయాలపై దాడులు చేసిన వారి మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి? 5 ఏళ్లలో వైకాపా అనేక అన్యాయాలు చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అసలు దానికి దీనికి ఏమన్నా పొంతన ఉందా? అది రాజకీయం, ఇది ఆధ్యాత్మికం. ఇందులో వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు, కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. కోర్టుకు వెళ్ళింది కూడా వైవి సుబ్బారెడ్డి. దాంతోపాటు ధర్మారెడ్డిని మాట్లాడాలంటాం, లేకపోతే ట్రస్ట్ బోర్డు వాళ్ళని మాట్లాడడంలో తప్పేం లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణని దీన్ని ఎక్కడ లింక్ పెట్టారంటే లడ్డూకు సంబంధించినటువంటి. అక్కడ అడిగింది న్యాయమూర్తులు అడిగారు రాజకీయం ఎందుకు అన్నటువంటిది. ఇక్కడ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి గేమ్గా కనబడుతున్న తప్పించి వాస్తవం అనిపించదు. అది జాగ్రత్తగా ఇలాంటి సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఉండాలంటే రాజకీయాల్ని దాంట్లోకి తీసుకురాకూడదు. సనాతన ధర్మానికి దరిద్రం పట్టిందే రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల. మాట్లాడే వెధవలందరూ రాజకీయాల కోసమనే మాట్లాడుతున్నారు. మనం దాన్ని వేరే వైపుకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే లేదు.